డిగ్రీ, బీటెక్ అయిపోగానే అందరూ హైదరాబాద్ పంపించేస్తూ ఉంటారు. ఈ అమీర్పేట్, కూకట్పల్లి కోచింగ్ సెంటర్ చుట్టూ అవును. అసలు ఈగల్లాగా ఉంటారనమాట. అంతమంది స్టూడెంట్స్ ఉంటారు. అవును. ఒక క్లాస్ రూమ్‌లో దాదాపు ఒక 250, 300 మెంబర్స్ అట్లుంటది. వరకు అవును. ఉంటారు. అవును. మరి గుంపులో గోవింద అన్నట్టు అందరికి ఒకటేసారి క్లాస్ చెప్పేసి ఇంక అయిపోయింది. లేదు. బుక్స్ క్లోజ్ చేసి ఎళ్ళిపోండి అని చెప్తారా? అలా మీరు నమ్ముతారో నమ్మరో నేను స్టార్టింగ్‌లో చెప్పాను నేను స్టాటిస్టిక్స్ చాలా పర్ఫెక్ట్ అని. నేను హ్మ్. దాంట్లో ఒక్కటే పర్ఫెక్ట్. కోడింగ్ అనేది ఇనిషియల్ స్టేజ్‌లో అసలు కోడింగ్ రాదు. ఓకే. నేను బాగా స్ట్రగుల్ అయినా. ఒక 1 మంత్ కోడింగ్ లేకపోయినా నేను చేయగలుగుతా, నేను చేసుకుంటా అనే ధీమాలోకి వచ్చినానన్నమాట నేను. ఓకే. కాకపోతే తర్వాత అర్థమైందేంటంటే మినిమమ్ బేసిక్ కోడింగ్ అయినా ఉండాలి. హ్మ్. అక్కడ మినిమమ్ బేసిక్ కోడింగ్ అనేది అక్కడ కూర్చుంటే కంపల్సరీగా వస్తది. ఓకే. ఎందుకు అనంటే వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్ అలా ఉంటాయి. వాళ్ళు హుహు. చేయించడం గానీ, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు కంపల్సరీగా ఒక డిజైన్ ప్యాటర్న్ ఉంటదనమాట. సో, హుహు. మీరు ఇవాళ ఇది కంప్లీట్ చేయాలి. ఇది కంప్లీట్ చేసి కంపల్సరీ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ హ్మ్. చేయగానే వాళ్ళు కాలిక్యులేట్ చేస్తారు. నీ మార్క్స్ ఏంటో ఇస్తారు. వెంటనే మార్క్స్ కూడా మాకప్పుడు ఆ టైంలో బోర్డ్ పైన పెట్టేదనమాట. వీళ్ళకి ఓహ్! ఎన్ని మార్క్స్ వచ్చినాయి, వీళ్ళు ఎంత లోలో ఉన్నారు. హ్మ్. ఇంక ఆబ్వియస్‌గా అక్కడ ఐటీకి వెళ్తున్నాం కాబట్టి ఆబ్వియస్‌గా నేర్చుకోవాలన్న తపన ఎక్కువ ఉంటుంది.